విశాఖ జిల్లా నర్సీపట్నం మండలంలోని పలు పంచాయతీల్లో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ధర్మసారం గ్రామంలో ప్రత్యేక అధికారి సిహెచ్ ప్రేమలీల, ఆర్డబ్ల్యూఎస్ ఐఈసీ షేక్ బాసా, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, ఏఎన్ఎం, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. వేములపూడి పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి బి రామిరెడ్డి, మెట్టపాలెం పంచాయతీ కార్యదర్శి సందీపు, కార్యాలయ సిబ్బంది నాయుడు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ చిన్నారులకు ప్రత్యేకంగా కార్యదర్శి చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించారు. ఈ హ్యాండ్ వాష్ చేయకపోవడం వల్ల ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ ఉంటారు, అంటువ్యాధులు ఉంటాయి, క్షయ ఉంటుంది, లెపరసీ ఉంటాయి, ఇంకా కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కంపల్సరీగా. అందుకే మనం ఈ డిసీజనే కాకుండా మనకి మనం హెల్తీగా ఉండుకో, మన ఇంట్లో వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన వ్యవస్థ అందరూ బాగోవడానికి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు మెయిన్ వాళ్ళకి చిన్న చిన్న వీళ్ళకి. నేను నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కొత్తగా విధులందు జాయిన్ అయ్యి ఉన్నాను. నా పేరు బద్దూరి రామిరెడ్డి. ఈరోజు హ్యాండ్ వాష్ డే కార్యక్రమం జరుగుతుంది. ఈ హ్యాండ్ వాష్ డే అనేటువంటిది కేవలం మనకి చేతులు శుభ్రపరచుకోకపోతే ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 కరోనా పరిస్థితి చాలా విపరీతంగా ఉన్నందున ఈ ఒక్కటి నిర్మూలించడానికి, అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండటానికి, ముఖ్యంగా ఏంటంటే మనము తినేటువంటి ఆహారాన్ని తినే ముందు, తిన్న తర్వాత చేతులు పరిశుభ్రంగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవటం అనేటువంటి ఈ ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి ఆయాలు కానీ, అక్కడ వర్కర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి పసిపిల్లల్ని వాళ్ళకి తినేటువంటి ఆహార పదార్థాలు తిన్న తర్వాత కానీ, తినే ముందు కానీ చేతులు పరిశుభ్రంగా హ్యాండ్ వాష్ చేసి వాళ్ళకి బాలామృతం, గుడ్డు అలాంటివన్నీ పౌష్టికాహారం మొత్తం సప్లై ఇచ్చే ముందు, తిన్న తర్వాత ఇవన్నీ చేతులు శుభ్రపరచుకునేటువంటి విధానం. అదేవిధంగా మా గ్రామ వాలంటీర్సు మరియు అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలో ఉన్నటువంటి సబ్ సెంటర్ తాలూకు ఉన్నటువంటి ఏఎన్ఎంస్, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్సే కాకుండా గ్రామంలో వాళ్ళకి కేటాయించబడినటువంటి 50 ఇళ్లకు తక్కువ కాకుండా ఒక్కొక్క వాలంటీర్కి కేటాయించినటువంటి గృహాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ చేతులు శుభ్రపరచుకునేటువంటి విధానం గురించి, అదేవిధంగా పెద్దవారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చెప్పుకోవటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఇంటికి కూడా మనం ప్రభుత్వాలు 15,000 రూపాయలతో మరుగుదొడ్డిని కూడా నిర్మించడం జరిగింది ఉచితంగా. ఈ మరుగుదొడ్డికి పోయినప్పుడు కూడా శుభ్రంగా బయటకు వచ్చిన తర్వాత మన చేతి